ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి అనేక నామాలు. అందులో శ్రీనివాస్ అనే పేరు తెలంగాణ అనే కాదు, దేశవ్యాప్తంగా చాలామందికి ఉన్నారు శ్రీనివాసులు. శ్రీను అని పిలుస్తూనే ఉంటారు. అయితే 2 సంవత్సరాల క్రితం శ్రీనివాసుల సేవా సంస్థ అనేది ఏర్పడింది. అది ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగింది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాసుల సంఘానికి సంబంధించిన కొంతమంది ముఖ్య సభ్యులు, వ్యవస్థాపకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. 2వ వార్షికోత్సవం కూడా ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఇది రక్తదానం చేయడము, పర్యావరణాన్ని కాపాడము, ఒకరికొకరు తోడుగా ఉండు సహాయ సహకారాలు అందించడానికి ఉద్దేశించి ఏర్పాటు చేశారు. చిన్న ఐడియా అనేది శ్రీనివాసులలో ఐక్యత పెంచిందనడంలో సందేహం లేదు. దీనికి సంబంధించి అధ్యక్షులు ఉన్నారు, అలాగే కొంతమంది ముఖ్య సభ్యులు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. వీరికి నిన్ననే ఒక వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి సంబంధించి రావడం జరిగింది. చాలామంది ఒకే పేరుతో ఉన్న వాళ్ళు గ్యాదర్ కావడము, దానిలో వివిధ కార్యక్రమాల గురించి తెలుసుకోవడంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి సంబంధించినటువంటి సంస్థ యూనిటీ ఇన్ సర్వీస్ శ్రీనివాస్ రెడ్డి ఉట్కూరి వీరి అధ్యక్షులు, వీరికి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సంబంధించిన శ్రీనివాసుల సంఘం ఉంది, దీనికి సంబంధించి సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ టు సర్టిఫై దట్ మిస్టర్ శ్రీనివాస్ హూ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ లార్జ్ స్కేల్ సర్వీస్ యాక్టివిటీ దట్ ఆర్గనైజ్డ్ బై తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ. ఇది చిన్న బ్రీఫ్గా వీరి గురించి అని చెప్పుకోవచ్చు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2026లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇది స్టార్ట్ చేశారు, ఏమేం చేస్తారు, మనం వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఎట్లా అనుకుంటున్నారు ఏంది. సో ముందుగా నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ రికార్డ్. ఏంటి అసలు మీరు ఎందుకు స్టార్ట్ చేశారు, ఏ ఉద్దేశంతో, ఏ మోటోతో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? సార్, మేము స్టార్ట్ చేసింది ఒక సేవా మార్గంలో, రికార్డ్స్ కోసం అయితే కాదు సార్. మేము ఆ రికార్డ్ అనేది వాటంతట ఏదో వచ్చింది, మా ప్రమేయం లేకుండా. వాస్తవంగా 2021లో శ్రీనివాసాచార్య దైవజ్ఞ కాళేశ్వర వాసి ఇది ప్రారంభించారు. శ్రీనివాసులందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఒక వరల్డ్ రికార్డు, గిన్నిస్ రికార్డు చేయాలనే సంకల్పం కోసం ఆయన ఒక దానిలో నేను కూడా ఒక సభ్యునిగా ఉన్నా. అయితే నా ఆలోచన, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక సేవ, మనం ఒక రక్తదానం చేయడం, ఎవరికైనా హెల్ప్ చేయడం, పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం, ఇట్లాంటి చేద్దామంటే ఆ శ్రీనివాస్ గారి గ్రూపుల్లో నేను ఏదైనా మెసేజ్ పెడితే ఆయన బిజీగా ఉండేవారు అడ్మిన్గా, వేరే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. సో నేను స్వయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల గ్రూప్ ప్రారంభించా 26 అక్టోబర్ 2023 రోజున. సో ఆ రోజు నుంచి ఒక నెల రోజుల్లో దాదాపు 2500 మంది నా గ్రూప్లో జాయిన్ అయ్యారు. అంటే నేను పెట్టే మోటివేషన్ మెసేజెస్, తర్వాత నేను పెట్టే ఏ మెసేజ్ అయినా ఎవ్రీ మెసేజ్ సార్, నేను ఎవ్రీ మెసేజ్ ఏంటంటే ఫార్వర్డ్ అనేది ఉండొద్దు. మెసేజ్ ఫార్వర్డ్ ఎట్లా, ఈ గ్రూప్లో 1000 మంది ఉన్నారంటే ఆ గ్రూప్కి ఏదైనా అవసరం అయితేనే మనం మెసేజ్ పెట్టాలి. ఏదో లేవగానే ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ ఉంటుంది. మీరు ఈ మధ్యలో చూస్తారు, ఒక శివుని, ఇలా మండే రోజు పవిత్రమైన సోమవారం మనకు తెలిసింది, శివుని ఫోటో ఇంత 1/2 ఇంచ్ ఉంటుంది, ఈ మనిషి ఫోటో 4 ఇంచులు పెడతాడు అక్కడ. దాన్ని మనం దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వద్దు. అట్లాంటి నాకు మెసేజ్ నచ్చదు సార్. ఫస్ట్ ఫార్వర్డ్ అనేది ఉండదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఇది ఓకే, ఎంతమంది శ్రీనివాస సంఘంలో సభ్యులుగా ఉన్నారు, ఏ కార్యక్రమాలతో మీరు ముందుకెళ్దాం అనుకుంటున్నారు, ఏ మెసేజ్ ఇస్తారు మీరు? సార్, నాకు ఇప్పటి వరకు ఈ 2 ఇయర్స్లో, నిన్న 2nd యానివర్సరీ జరిగింది, ఈ రోజు వరకు 46 వాట్సాప్ గ్రూపుల్లో 28,000 మంది సభ్యులు ఉన్నారు సార్. దీనిలో చిన్న రైతు నుంచి ఎస్పీ క్యాడర్ వరకు, హైకోర్టు అడ్వకేట్లు, జడ్జెస్ కూడా ఉన్నారు, ఎంఆర్ఓలు, సిఐలు, ఎస్ఐలు అంతా అన్ని క్యాడర్ల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ముందే నేను ఒకటే మెసేజ్, ఇది ఒక సోషల్ వెల్ఫేర్, అంటే ఒక సామాజిక సేవ కోసం ఏర్పడ్డ గ్రూపు. దీనిలో ఏదో ఆశించి మన బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అది కాకుండా ఇంకొకటి వెసులుబాటు కూడా ఉంది. బిజినెస్ కోసం ఒక బిజినెస్ గ్రూప్ కూడా పెట్టాం సార్ శ్రీనివాసులకి. తర్వాత ఈ గుడ్ మార్నింగ్లో ఆశపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ పెట్టకపోతే తెల్లవారదు. అట్లాంటి వాళ్ళ కోసం ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్, జోక్స్ కొంతమంది, అంటే కామెడీగా గ్రూప్లో చాటింగ్ చేసుకున్న వాళ్ళకి ఒక గ్రూపు. అంటే మీరు ఆపదలో బారిన పడిన వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడానికి రంగం సిద్ధం చేసిన అంటున్నారు. అలాగే విద్యా వ్యవస్థలో ప్రతిభ కనబరిచిన వాళ్ళకి కూడా కొంత ఇస్తాను సార్. యాక్చువల్లీ మేము ఈ లాస్ట్ ఇయర్ ఒక టెంపుల్లో ఒక రోజు మీట్ అయ్యాం. అంటే శ్రీనివాసులు ఓన్లీ వాట్సాప్ గ్రూపులే కాకుండా గెట్ టుగెదర్ అయిదామని
విద్యానగర్ వెంకటేశ్వర టెంపుల్లో మీట్ అయినా సార్. ఆ రోజు 178 మెంబర్స్ మీట్ అయ్యాం. ఆ రోజు మేము ఇట్లే అందరం కలుసుకున్నాం. ఒక పండుగ వాతావరణం, వివిధ వృత్తులు, అందరు కులాలు. అక్కడ మన దగ్గర కులాల ప్రస్తావన ఉండదు. అన్న అంటే అన్న, సీన్ అన్న అంతే. ఆడ మేము మాట్లాడుకున్నప్పుడు ఒక మిత్రుడు గౌతమ్ విశిష్ట అనే మిత్రుడు ఏం చెప్పాడంటే, మీరు రక్తదానం చేస్తున్నారు కానీ రియల్లీ నీడెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ 21 డేస్కి ఒకసారి బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ మార్చాలి. వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది శ్రీనివాస్ అన్నాడు. నాకు చాలా బాగా నచ్చింది. అదే రోజు మా గ్రూప్లో ఒక నెల అయితే మాకు మొదటి వార్షికోత్సవం. మనం ఇలా ఈ తలసేమియా కోసమే పోరాడదామని మా 20 మంది, అప్పుడు 20 మందితో ఒక యూనిటీ మేము ట్రస్ట్గా రిజిస్ట్రేషన్ చేసాం. ఆ 20 మందిలో మేము ఇదొక ముందు మన మీరు భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉందంటారా దీనికి సంబంధించి? తప్పకుండా సార్. అదే నేను ఆ తలసేమియా కోసం స్పెషల్ మోటోగా ఇప్పటివరకు 1000 మందికి రక్తదానం చేసినాం. నిన్న కూడా 350కి రక్తదానం చేసినాం సార్. ఇంకా మేము స్టూడెంట్స్కి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకి లాస్ట్ ఇయర్ అంటే మార్చిలో దాదాపు ఒక 78,000 పెన్నులు పంచినాం సార్. మన సురేష్ ఆత్మారాం గారు, ఆయన ఒక సామాజిక మంచి భక్తిభావంతో పెన్నులు మనం ప్రతి పిల్లలకి ఇద్దామని చెప్పి మాకు ఒక 2 లక్షల పెన్నులు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మేము ఇచ్చాము. తర్వాత వాళ్ళు పాస్ అయిన తర్వాత కూడా ప్రతిభకు పట్టాభిషేకం అని, అంటే 10th మండల్ వైజ్గా టాపర్స్ అందరినీ ఒక దగ్గర 180 మందిని మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందరు స్టూడెంట్స్ పెట్టి ప్రతిభకు పట్టాభిషేకం అని మా మిత్రుడు ఇజగిరి శ్రీనివాస్ ఆలోచనతోటి ప్రతిభకు పట్టాభిషేకం చేసాం. వాళ్ళకు ఒక మోటివేషన్లో ఒక గ్రూప్ ఆ రోజు అందరినీ మోటివేషన్ స్పీకర్, టాప్ మోటివేషన్ స్పీకర్తో ఒక 2 hours క్లాస్ ఇచ్చి వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుంది, స్టడీస్ ఎట్లా చదవాలి, తర్వాత ఎట్లా మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి దాని మీద చేసాం. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇది శ్రీనివాసుల సేవా సంస్థ అనేది చాలా ఎదిగిపోయి వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన రాష్ట్రంలో మన చుట్టుపక్కల వాళ్ళని 10 మందిలో ఒక శ్రీనివాస్ ఖచ్చితంగా వెళ్తాడు. శ్రీనన్న అంటే నన్నే పిలిచారా అని చెప్పి చూసినటువంటి పరిస్థితి అనుభవంలోకి వచ్చింది. మనతో మాట్లాడడానికి ఒక జర్నలిస్ట్ శ్రీను ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు, ఇందులో పార్టిసిపేట్ అయ్యారు, ఏంటి అసలు? చాలా సంతోషం అండి. ముందుగా శ్రీనివాస్ పేరు పెట్టుకున్నందుకు నా పేరుకు సార్థకత అయిందని అనుకుంటున్నాను. మనం ముఖ్యంగా ఒక్క పేరు పెట్టుకుంటే, ఒక గ్రూపు క్రియేట్ చేసుకుంటేనే ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నేపథ్యంలో 43 వాట్సాప్ గ్రూపుల్లో దాదాపు 28,000 మందిని మెయింటైన్ చేస్తూ ఇదంతటికీ కర్తకర్మక్రియగా ఉంటున్న ముందుగా ఉట్కూరు శ్రీనివాసరెడ్డి గారికి మా తరపున, మా శ్రీనివాస మిత్రులందరి తరపున, సలహా మండలి తరపున, అలాగే మా జర్నలిస్టుల తరపున కూడా ముందుగా అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంతమందిని ఒకే తాటిపై ఒకే దగ్గరికి తీసుకువచ్చి ఒకే వేదిక ఒక సమాచారాన్ని ఇవ్వడం, అంటే శ్రీనివాసులు అంటే ఒక సేవాభావ తత్పరులు అనే ఒక విషయాన్ని అయితే ముందుకు తీసుకెళ్లడం చాలా సంతోషం. నిన్న జరిగిన కార్యక్రమం చూస్తే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నుల పండుగ జరిగింది అన్నట్టు మన శ్రీనివాసుల గ్రూపుల సభ్యుల వేదిక కూడా వెంకటేశ్వర స్వామి కన్నుల పండుగ జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు చేసుకోవడం జరిగింది. దీనికి దాదాపుగా నేను సుమారుగా 2,500 మంది పైచిలకు శ్రీనివాసుల మిత్రులు పాల్గొన్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే ఏపీ నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి అయితే శ్రీనివాస సభ్యులు వాళ్ళంతటా వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. నిన్న చూసుకోవచ్చు, అంటే చాలా అంటే ఘనంగా శ్రీనివాసుల సేవా సమితి పండుగ అయితే జరిగింది మనం చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడడానికి మరొక న్యాయవాది ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎట్లా చూస్తారు, ఎట్లా అనిపిస్తుంది సార్? ఇది కంప్లీట్గా ఒక పేరుతోని ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా మనం వినుండం. సో అందరినీ కూడా ఒక తాటిపైన తీసుకొచ్చిన మా వ్యవస్థాపక చైర్మన్, తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఉట్కూరు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే సో ఒక కాజ్ కోసం, అంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక దీంట్లో తలసేమియా బాధిత పిల్లల కోసము, తర్వాత వచ్చేసి మనకు ఉన్న శ్రీనివాసులందరూ కూడా వివిధ రంగాలు, వివిధ రకాల అన్ని పార్టీల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు పార్టీతోని, అంటే రాజకీయాలతోని సంబంధం లేకుండా అందరినీ ఒక యూనిటీ చేసి సో అందరినీ కూడా ఒక సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తున్నారు సార్. సో మొత్తం మీద ఒక ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఉంది. దానికి సంబంధించి అయితే వారు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అందరినీ కలుపుకుపోతున్నారు. వెంకటేశ్వర గోవింద నామాలు ఇవ్వడం కావచ్చు, శ్రీనివాసుల కళ్యాణానికి సంబంధించిన చిత్రపటాన్ని ఇవ్వడం కావచ్చు, సేవా భావంతో ముందుకు వస్తూ ఎందరికో
ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి అయితే మొత్తం మీద మనమంతా శ్రీనివాసులమే అనేటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇదొక వినూత్నమైనటువంటి ఆలోచనతో సేవా కార్యక్రమం, విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, ఆపదలో ఉన్నవారికి బ్లడ్ డొనేట్ చేయడానికి సంబంధించి ఇంతమంది ఒకేసారి ఐక్యంగా కదిలి వస్తే ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోవచ్చు అని ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.